లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా మన జీవితాన్ని ఎలా గడపాలంటే అనే విషయం గురించి మాట్లాడుకుందాం. నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఏడ్చావు, ప్రపంచం సంతోషించింది. నువ్వు చనిపోయేప్పుడు ప్రపంచం ఏడ్చేలా, నువ్వు సంతోషించేలా జీవించు. విజయాన్ని సాధించలేం, వెంటబడి వచ్చేస్తుంది. గొప్ప ప్రయోజనం కోసం ఏకాగ్రంగా కృషి చేస్తుంటే అది అనుకోకుండా అనుబంధ ఉత్పత్తిలా వచ్చేస్తుంది. నాయకత్వం అసలైన విజయం అంటే సులభంగా ఉన్నదాన్ని చేయటం కాదు, సరైన దాన్ని చేయటం. వేయవలసిన మొదటి అడుగును ఈరోజే వేయండి. చేసే ప్రతి చిన్న పనిని ఉన్నతంగా చేయండి. చేసే పని వల్ల ఉపయోగం ఏమిటని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రయోజనం ఉన్న పనిని మాత్రమే చేయండి. ఉపయోగం లేని పనిని గొప్పగా చేసి ప్రయోజనం ఏమిటి? మన చివరి దశలో ఏం చేసామని చెప్పగలం? బ్రతకాలనే స్వార్థం నుంచి సేవ చేయాలనే భావంతో ఉంటే జీవితంలో విజయం తథ్యం. నిజమైన విజయానికి ప్రగాఢ ప్రేరణ, కష్టించి పనిచేయటం, ప్రపంచానికి ఏదో ఒకటి చేయాలనే నిబద్ధత ముఖ్యం. చాలా తరచుగా మనుషులు గతంలో బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తమని సంతోషపెట్టే పనులు చేయటానికి రోజులు వెచ్చిస్తారు. కానీ సంతోషం మనం చేరే చోటు కాదని, మనం సృష్టించుకునే స్థితి అని అర్థం చేసుకునే వివేకాన్ని పొందటానికి ప్రయత్నించాలి. మనలో ఏదో ఒక ప్రతిభ నిశ్చితమై ఉంటుంది. మనందరం ఇక్కడ విశిష్టమైన ప్రయోజనం నెరవేర్చడానికి వచ్చామని తెలుసుకోవాలి. ఈరోజు మీరు జీవించే జీవితాన్ని రేపు కూడా జీవిస్తారని భావించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మార్పు సహజం. జీవితకాలం అంతా గొర్రెలా బతకటం కన్నా ఒక్కరోజైనా సింహంలా బ్రతికితే చాలు. ఒడ్లును వదలకుండా కొత్త సముద్రాలు కనుగొనటం అసాధ్యం. మీ ఆలోచనలోని నాణ్యతే జీవిత నాణ్యతను నిర్ణయిస్తుంది. మీ ఆలోచనలే మీ ప్రపంచాన్ని రూపొందిస్తాయి. మీరు దేని మీద శ్రద్ధ పెడితే అదే విధంగా రూపుదిద్దుకుంటారు. మీకు పనికిరాని దాన్ని పోషించటం ఆపేయండి. జ్ఞానం కన్నా ఊహాశక్తి ఎంతో ముఖ్యం. అసాధారణ కార్యాలన్నీ కలలతోనే మొదలవుతాయని అబ్దుల్ కలాం గారు చెప్పారు. రోజంతా ఏం ఆలోచిస్తారో అదే మీరు. వ్యక్తులు సామాన్యంగా సాధికారత లేని జీవితాలను గడపడానికి ప్రాథమిక కారణం భయం. చాలా భయాలు భ్రమలే. జీవితంలో అన్నీ ఉత్తమంగా కావాలనుకుంటే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం పూర్తిగా వర్తమానంలో మనస్ఫూర్తిగా జీవించండి. పని పూర్తయ్యే వరకు మానసికంగా దాని మీద శ్రద్ధ పెట్టకపోతే మీ లక్ష్యాలను మీరు ఎన్నడూ సాధించలేరు. ధ్యానం పర్వతాల మీద కూర్చొని ఉండే సన్యాసులకు మాత్రమే సంబంధించింది కాదు, మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది. మన ఆలోచనలు మనం కాదు, మన మనసులో కలిగే ఆలోచనల సృష్టికర్తలం మనం. ఈ వాస్తవాన్ని గుర్తిస్తే మనం మార్చుకోవాలనుకుంటే మన ఆలోచనలు మార్చుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఒత్తిడి అనిపిస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండగలరు. విచారంగా అనిపిస్తున్నప్పుడు సంతోషంగా ఉండగలరు. అలసటగా ఉన్నప్పుడు శక్తిమంతులుగా ఉండగలరు. విశిష్టమైన జీవితానికి మార్గం మనల్ని మనం తెలుసుకోవటం, మన సామర్థ్యాలను తెలుసుకోవటం, మనం ఎవరమో అర్థం చేసుకోవటంలో ఉంది. జీవితాన్ని సామాన్యంగా గడపాలనుకుంటే ఈ ప్రపంచం కూడా చిన్నదైపోతుంది. జీవితం మనకు కావాల్సింది ఇవ్వదు, మనమేమిటో అదే ఇస్తుంది. మనం ఉన్నతంగా ఉన్నప్పుడు మన బాహ్య జీవితాలు తప్పనిసరిగా మనను అనుసరిస్తాయి. ఇతరులు మారాలని అనుకోవద్దు, మీరు ముందు మారండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి, ఇతరులు అలాగే ఉంటారు. జీవితంలో మిమ్మల్ని వెనక్కి లాగేది మీరేమిటో కాదు, మీరు కాదని మీరు అనుకునేది. మీ అంతరంగ ప్రపంచంలో జరిగేది ఇదే. బాహ్య ప్రపంచంలో మీరు కావాలనుకునే అన్నిటినీ పొందకుండా మిమ్మల్ని నిరోధించేది ఇదే. మీ మనసులో పరిమితం చేసే ఆలోచనలు వదిలిపెడితే తక్షణమే మీలో మెరుగుదల కనిపిస్తుంది. మీ మనసు, మీ శరీరం, మీ హృదయం, మీ ఆత్మ, ఈ 4 కోణాలను మెలుకొల్పితే మీలో మెరుగుదల కనిపిస్తుంది. మనుషులుగా మనకు ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. మనలో ప్రతి ఒక్కరికి
మనకు తెలియని ఎన్నో అవకాశాలు ఉంటాయి. దేనిని మెరుగుపరుచుకోవాలో దానిని మెరుగుపరుస్తూ ధైర్యంగా పనిచేస్తూ పోతే ఇంతవరకు మీకు తెలియని ఎన్నో ద్వారాలు తెరుచుకోవటం మొదలవుతుంది. జీవిత చరమాంకంలో తమ కళలను సాకారం చేసుకోలేకపోయానని వ్యక్తులు పశ్చాత్తాపడుతుంటారు. చాలామంది చనిపోయే ముందు వరకు జీవితం అంటే ఏమిటో తెలుసుకోలేరు. జీవిత పరమార్థం తెలుసుకోవటానికి మరణశయ్య మీద చేరే వరకు నిరీక్షించవద్దు. ప్రణాళికలు వేసుకోండి, లక్ష్యాలు పెట్టుకోండి, కష్టపడి పనిచేసి కోరుకున్నది సాధించండి. మీ అవసరాలను తగ్గించుకుంటే తప్ప మీరు ఎన్నటికీ సంతృప్తిగా ఉండలేరు. పనిచేస్తూ కళల సాకారానికి మీ వంతు కృషి మీరు చేస్తే జీవితకాలపు ఆనందం మీ సొంతమవుతుంది. గమ్యం కన్నా ప్రయాణం ఎంతో మెరుగైనది. మనం 20ల్లో 30ల్లో 40ల్లో ఎక్కువ విలువ ఇచ్చిన విషయాలకు జీవిత చివరిలో విలువేమీ ఇవ్వం. అందుకని శాశ్వతమైన విలువైన విషయాలను గుర్తించి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మరణశయ్య మీద ఉన్నప్పుడు మనకి ఎక్కువ డబ్బు ఉంటే బాగుండేదని, పెద్ద కారు బంగ్లా ఉంటే బాగుండేదని మనలో ఎవరో అనుకోరు. ప్రపంచం ఎలా ఉందో అలా చూడం, మనం ఎలా ఉన్నామో అలా చూస్తాం. ప్రపంచం మొదలైనప్పటి నుంచి ప్రకృతి సూత్రాలే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. వాటిలో మీకు కావాల్సింది పొందుతూ ఇతరులకు కావాల్సినవి వారు పొందేలా సాయపడండి. న్యాయ ప్రవర్తన కలిగి ఉండండి. వర్తమానంలో జీవించండి. కరుణ, ప్రేమ కలిగి ఉండండి. మీరు చేయగలిగినంత శ్రేష్టంగా చేయండి. మీతో మీరు నిజాయితీగా ఉండండి. కలలు కనండి, వాటిని నెరవేర్చుకోండి. మనలో చాలామందికి ఈ విషయాలు తెలుసు, కానీ కొద్దిమందే వీటిని పాటిస్తారు. గతం గురించి ఆలోచిస్తుంటే వర్తమానం, భవిష్యత్తు గురించి ఆలోచించలేరు. సమస్యల గురించి ఆలోచిస్తుంటే పరిష్కార మార్గం కనుగొనలేరు. మీరు చేయగలిగినదంతా చేసి ఏది లభించినా ప్రశాంతంగా అంగీకరించండి, స్వీకరించండి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.